రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నాయకులు కళ్లు కంటున్నారని ఎద్దేవా చేసిన గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నాయకులు కళ్లు కంటున్నారని మీకేమైనా బ్రహ్మం గారు చెప్పారా అని గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ ఎద్దేవా చేశారు. కోట మండలం సిద్ధవరంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా కొత్తగా వైపాక నుంచి టీడీపీలోకి చేరిన దువ్వూరు ధృవకుమార్ రెడ్డి నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా వచ్చిన బూదూరు గురువయ్యకు పాపం ఏమీ తెలియదని, ఆ పార్టీ నాయకులు ఏది రాసిస్తే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. తన గురించి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి తెలుసుకొని మాట్లాడారన్నారు. వైసీపీ అధికారులు ఉన్నప్పుడు తనపై 15 కేసులు పెట్టడం జరిగిందన్నారు. కానీ తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ఎలాంటి కక్ష సాధింపుకు పాల్పడలేదన్నారు. నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు ఎవరెవరు ఎన్ని అక్రమాలు చేశారో, ఎన్ని భూములు ఆక్రమించుకున్నారో త్వరలోనే తేలుస్తారని సునీల్ కుమార్ హెచ్చరించారు. 24లో గెలిచి వెళ్ళిపోయినాడు అనేటువంటి ఒక మాట ఏదో పాపం పిల్లడికి తెలియదు. ఏదో మాట్లాడాడు, చెప్తే మాట్లాడాడు తప్ప అతనే సొంతంగా మాట్లాడే పరిస్థితి లేదు. నేను పాపం తెలిసేంట ఆ పిల్లడికి మీటింగ్ పెట్టిన చోటు కూడా నాకన్నా ముందు వెళ్ళిపోయినాడు. వరగల్లో మీటింగ్ పెట్టారు చూడండి, ఆ పెద్ద ఆయన నాకన్నా ముందు వెళ్ళిపోయినాడు, పక్కన ఉన్న ఆయన కూడా నాకన్నా ముందు వెళ్ళిపోయినాడు. వీళ్ళందరూ ముందు వెళ్ళిపోయారు. నాకన్నా పాపం ఆ పిల్లడు తెలియదు ఎవరికి ముందు పోయారు అనుకుపోయారు. కాబట్టి మేము ధర్నా చేసింది మంచి కోసం. టీచర్లుగా నీ ఇబ్బంది పెడుతున్నారు, టీచర్ల పైన లేనిపోని అబండాలు వేస్తున్నారు, లోకేష్ బాబు గారి పైన లేనిపోని అబండాలు వేస్తున్నారు అని చెప్పి మేము ఒక ర్యాలీ పెట్టాము. ఎక్కడి నుంచి? కవర్లాగ్ గారి నుంచి ఆర్టీఓ ఆఫీస్ దగ్గర. అంటే ఎంత దగ్గర ఆలోచించుకోండి. వీళ్ళేంది అనవసరంగా జనార్దన్ రెడ్డి కాలనీ దగ్గర నుంచి మొత్తం ఊరంతా తిరిగి అక్కడేడో కళ్యాణ మండపంలో మీటింగ్ ర్యాలీ పెట్టి ఆ యొక్క బైకులకి సైలెన్సర్ తీసేసి సౌండ్ పెడుతూ ఊర్లో పోవాలని చెప్తే పోలీసు అడ్డుకుంటారు. ఎందుకంటే మేము పక్కాగా మేము అధికార పార్టీ ఎమ్మెల్యేనైనా నేను అందరికి కూడా రికమెండేషన్ ఇచ్చా. అయ్యా ఇట్లా టీచర్ల మద్దతుగా మేము సంఘీభావ ర్యాలీ చేస్తున్నామని చెప్పి ఇస్తే వాళ్ళు ఓకే అంటే మేము ఆ రోజు ర్యాలీ పెట్టాం. అంతేకాని మేము రూల్స్ విరుద్ధంగా ర్యాలీ పెట్టేవాళ్ళు కాదు తెలిసినట్లే. అట్లాగే వాళ్ళు మాట్లాడడం, పోలీసులు చూస్తాము ఎవరు రక్షిస్తారో మేము తెలియజేస్తున్నాం. మీ గవర్నమెంట్లో 15 కేసులు పెట్టారు నా పైన, మా నాయకుల పైనంతా కూడా కేసులు పెట్టారు. అదే మమ్మల్ని హింసించి మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి మీ సిఐ నెల్లూరులో పోస్టింగ్ ఇచ్చాం, మీ ఎస్ఐకి మెరైన్లో పోస్టింగ్ ఇచ్చాం. మేము అంటే కక్షాయం చేయాలి పోలీసు పైన. అంటే పోలీసుల పైన పడతారు, తప్పదు. పోలీసు ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు. కానీ మీరు పోలీసులు వైపిస్తున్నారు. ఈసారి మేము వస్తాం, ఎవరు మీరు వస్తారని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు మీరు వస్తారని? ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు ఎవరు చెప్పారు మీకు? బ్రహ్మం గారు ఏమన్నా ప్రత్యక్షం ఏమన్నా రాబోయే రోజుల్లో మీరు వస్తారని చెప్పారా 29లో? అంటే మీకు మీరే ఊహించుకొని మీరే పగటికెళ్ళాలి. కానీ ప్రజలకి దాన్ని మీ పగటికెళ్ళాలని ప్రజలకు చెప్పడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తాం. మళ్ళీ చెప్తున్నా, మీరు పోలీసులకి ఉడతా వారింగ్లు ఇస్తే భయపడేవాళ్ళు లేరు. సిన్సియర్ ఆఫీసర్లు ఉన్నారు, ఉద్యోగస్తులు వాళ్ళు కాబట్టి ఇంకో దగ్గర ఉంటారు. అంతేగాని మీలాగా ఇటువంటి వ్యవహారాలు చేసే పరిస్థితి కాదు. పోలీసుని బెదిరించడం మానుకోండి. ఎప్పుడు కూడా పోలీసు ఉంటే నేను ఎవడ తెలియజేస్తున్నా. అలాగే ఇంకోటి చెప్పారు, ఈ నియోజకవర్గంలో గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆక్యుపై చేశారని చెప్పారు. ఛాలెంజ్ చేస్తున్నా, మీ అన్ని బయట తీస్తా. ప్రతి మండలంలో మీ 5 సంవత్సరాలు మీ నాయకులు ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్యుపై చేశారో రేపు అదే పని, నాకే కాదు మా నాయకులందరూ కూడా ఇదే పని. త్వరలో అవన్నీ కూడా బయట పెడతా. ఎవరు ఈ ల్యాండ్స్ ఆక్యుపై చేశారు? మాకేమన్నా సర్టిఫికేట్ ఉందా? తెలుగుదేశం పార్టీలో మేము ఎక్కడైనా సెంటు పొలంని మేము ఎక్కడ తీసుకున్నామా? చెప్పండి. ఛాలెంజ్. మీరు దొబ్బేసి పేదవాళ్ళ భూములన్నీ కూడా మీరు మార్చేసుకొని ఈరోజు మా పైన పడడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇంకోటి చెప్పారు, క్రిస్టిటీలో అన్నీ మేము ఏదో చేసామంట, అక్రమాలు అన్యాయం జరిగాయంట. అయ్యా మేము వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు వచ్చిన తర్వాత 8 లక్షలు ఇచ్చాము ఎకరానికి. మీరు ఊహిస్తారా? 8 లక్షల ఎకరానికి ఇచ్చాం మేము. మొత్తం మాట్లాడి అందరు రైతులను ఇప్పించాం. ఇక్కడున్నాడు మా చెంగల్రావు ఉన్నాడు, మా దశన్ ఉన్నాడు, అందరితో మాట్లాడి ఒప్పించి భూములు ఇప్పించాం. అంతే తప్ప మేము మీలాగా వేరే పేర్లు పెట్టి, అలాగే పోయినసారి తెలుసు కదా, పేదోళ్ళ భూముల్ని మీరు తీసుకొని నష్టపరిహారం 1 లక్ష 2 లక్షలు ఇస్తే 15,000 పేదోడికి ఇచ్చి మిగతా డబ్బులు వరుస కూర్చొని వసూలు చేసుకున్నారు మీరు. దానిపైన సిబిసి ఎంక్వైరీ కూడా జరిగిన విషయం. మీ నాయకులపైనే
మా నాయకుల మీద కాదు, అది గుర్తుపెట్టుకోండి. మీకు తెలియకుండా ఊరికే మాట్లాడదు నాయన. మీరు పేదోళ్ళని పిప్పి చేసి డబ్బు దబ్బేవాళ్ళు, మీరు పేదోళ్ళని బానిసలుగా చూసి చేసేవాళ్ళు. ఏనన్నా సిలికా అంతా మీ తాత ముత్తాతలదా? పేదవాడికి ఆడి సిలికా లేదా? మీకేనంత సిలికా అంతా కూడా? చిలకూరులు అంతా మీకేనా సిలికా? వేరే వాళ్ళకు ఉండకూడదా? వేరే వాళ్ళ మనుషులు కదా? వేరే వాళ్ళ ఊళ్ళో పుట్టలేదా? మొత్తం మీరు సిలికా మొత్తం దోపిడీ చేసింది మీరు కాదా? చెప్పండి. మీరు చేసి ఈరోజు పెద్ద నీతివంతుల్లాగా ఆ అబ్బాయికి చెప్పి మీరు మాట్లాడించడం అనేది ఈ మంచి పద్ధతి కదని చెప్పి నేను తెలియజేస్తున్నా. సునీల్ కుమార్ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదంట. ఏమయ్యా పత్రికా మిత్రులారా, ఈ సునీల్ కుమార్ ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయా? ఇంకెవరైనా గత ఆయన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ హయాంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా? కొన్ని మంది చేసుకు చెప్పండి. నేను బహిరంగ సవాలు ఇస్తున్నా. ఏ గ్రామానికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చేసిన పనులు తప్ప, సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన పనులు తప్ప ఎవరు కూడా చేసిన పనులు లేవని చెప్పి కూడా నేను ధైర్యంగా నేను తెలియజేస్తున్నా. దాంట్లో రెండో మాటలేదు. అలాగే పాపం అభ్యర్థి చెప్పాడు, ఒక్కది ఏం చేశాడయ్యా సునీల్ కుమార్ గూడూరులో అన్నాడు. నీ ఊరికి రోడ్డు వేసింది ఇదే సునీల్ కుమార్, ఇదే చంద్రబాబు నాయుడు. 2 కోట్లతో నీ ఊరికి రోడ్డు ఇచ్చా. ఈరోజు నడిచే రోడ్డు ఈరోజు మా పుణ్యం అని మరొకసారి తెలియజేస్తున్నాను. నీ ఊళ్ళో జరిగినటువంటి మొత్తం టోటల్ సిమెంట్ రోడ్లు అన్ని వేసింది ఇదే తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తున్నాం. మనకు తెలిస్తే కదా పాపం, మనకు తెలియకుండా వాళ్ళు ఏదో స్క్రిప్ట్ ఇస్తే దాన్ని బట్టి పెట్టి చదవడం అనేది మంచి పద్ధతి కదా బాబు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు పాపం ఇక్కడికి వచ్చి మాకు తగులు పెట్టే కార్యక్రమాన్ని చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా పెద్ద నాయకులకి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు ఇరిగేషన్ పనులు మీ గ్రామంలో